సావిత్రమ్మ మంచంలో ఇబ్బందిగా కదలడం గమనించిన హరినాథ్ అమ్మకి బెడ్ ప్యాన్ పెట్టాలనుకుంటా. హారతి, ఒకసారి ఇట్రా అంటూ లోపలికి తొంగి చూస్తూ భార్యని కేకయేశాడు. ఆ ఇదిగో వచ్చేస్తున్నా అంటూ చేతిలో గిన్నె డైనింగ్ టేబుల్ మీద పెట్టి కిచెన్లోంచి బయటికొచ్చింది హారతి. అత్తయ్య, కాస్త జరగండి అని బెడ్ ప్యాన్ అమర్చి పనిపిల్ల సాయంతో ఆమెకి స్నానం చేయించి నైటీ వేసి మంచం మీద వేరే దుప్పటి మార్చి పడుకోబెట్టింది. అమ్మకాలకి నేను నూనె రాస్తూ ఉంటా. ఈలోగా అన్నం కలిపి పట్రా హారతి అన్నాడు కబోర్డ్లోంచి ఆయిల్ సీసా అందుకుంటూ. సరే అంటూ చారులో తిరగమూత వేసి కంచంలో వేడిగా అన్నం టమాటో పప్పు, చారుతో మెత్తగా కలిపి వంకాయ కొత్తిమీర కారం కూర పక్కన వేసి చిన్న కప్పులో పెరుగుతో అత్తగారి దగ్గరకొచ్చి పనిపిల్లని మంచినీళ్లు తీసుకురమ్మని పురమాయించింది. అత్తయ్య, నోరు తెరవండి అంటూ ముద్దలు కలిపి తినిపించసాగింది. హారతి, హరినాథ్ ఈ మధ్యే షష్ఠి పూర్తి చేసుకున్న జంట. హరిది పెద్ద కుటుంబం. 7 పిల్లలు. తండ్రి చనిపోయి 12 ఏళ్లవుతుంది. 4 అన్నదమ్ముల్లో హరి మూడోవాడు. ఇంకా ఒక అక్క, 2 చెల్లెళ్ళు. తల్లి సావిత్రమ్మ ఎంతో ఓపిగ్గా పిల్లలందర్నీ ప్రయోజకుల్ని చేయడంలో భర్తకి తోడుగా నిలబడింది. అందరూ చదువుకొని జీవితంలో బాగానే స్థిరపడ్డారు. రెండో కొడుకే కొంచెం వెనకపడ్డాడు. సరైన ఉద్యోగం లేకపోవడంతో మొదట్నుంచి హరి ఇంట్లోనే కిందవాటలో నామమాత్రపు అద్దె కడుతూ భార్య పిల్లలతో ఉంటున్నాడు. అతని ఆర్థిక పరిస్థితి తెలిసిందే కనుక తమకున్నంతలోనే వాళ్ళని చేరదీశారు హరి, హారతి. ఉన్నట్టుండి ఒకరోజు ఏదో విషజ్వరం సోకి అన్నగారి భార్య కన్నుమూయడంతో ఆయనకి, పిల్లలకి వీళ్ళే దిక్కయ్యారు. హరికి కొడుకు ఒక్కడే కాని అతనిపై ఆధారపడిన వాళ్ళు మాత్రం 4. కొడుకు శ్యామ్ ఇంజనీరింగ్ అయ్యాక పెద్దవాళ్ళు చెప్పిన పిల్లనే చేసుకొని ఉద్యోగరీత్యా ఆస్ట్రేలియాలో ఉంటున్నాడు. ఇంచుమించు 75 ఏళ్లు వచ్చేవరకు సావిత్రమ్మ వంతులు వేయకుండా, వంకలు పెట్టకుండా యంత్రంలా చాకిరీ చేస్తూనే ఉండేది. కాని ఆ రోజు పెరాల్సిస్ రాకుండా ఉన్నట్టయితే ఎలా ఉండేదో! కాళ్ళు, చేతులు ఆడుతున్నంతకాలం ఆవిడ సేవలు అందరూ బాగానే వాడుకున్నారు. అసలు సమస్య అప్పుడు మొదలయింది. ఆవిడ ఎవరి దగ్గర ఉండాలి? ఆస్తులు ఆనందంగా ఆడా మగా సమానంగా పంచుకున్నారు గాని, ఇన్నేళ్లు నోరెత్తకుండా ఇంటిలిపాదికి చాకిరీ చేసిన ఆ తల్లికి సేవ చెయ్యడానికి తర్జన భర్జనలు మొదలయ్యాయి. హరి, పెద్దన్న, తమ్ముడు ఇద్దరూ మంచి పొజిషన్లోనే ఉన్నా తల్లిని తమతో తీసుకెళ్ళడానికి సిద్ధంగా లేరు. తమ్ముడి పిల్లలు చిన్నవాళ్ళు. మరదలికేమో ఉద్యోగం. పెద్దన్న భార్యమని అయితే మొహమాటం లేకుండా చెప్పేసింది. నేను పిలిచినప్పుడు ఆవిడ నా కూతుళ్ళు, పరువుళ్ళు అనుకుంటూ రాలేదు. ఇప్పుడు ఆవిడ వస్తానన్నా నేను చేసే పరిస్థితిలో లేను అంటూ. ఇక కూతుళ్ళ సంగతి సరే సరి. ఎంతసేపు పుట్టింటి నుంచి ఆశించడమే గాని, అయ్యో, అన్నదమ్ములతో సమానంగా ఆస్తులు పంచుకున్నాం. అలాగే అమ్మ బాధ్యతని కూడా తీసుకుందాం. ఆవిడ మన కోసం ఎంత కష్టపడింది అని పొరపాటున కూడా అనుకోరు. దేవుడు ఎవ్వర్నీ ఎప్పుడూ నిర్దయంగా వదిలేయడు కదా! మూడో కొడుకు హరినాథ్‌కి తల్లి పట్ల విపరీతమైన ప్రేమ. దాంతో సావిత్రమ్మ బాధ్యతని తానే తీసుకుంటానని ముందుకొచ్చాడు. భార్య హారతి కూడా అనుకూలవతి కావటంతో వ్యతిరేకత ఎదురవ్వలేదు. తల్లి బాధ్యత కనీసం వంతులవారీగా కూడా తీసుకోవడానికి ముందుకు రాని ఈ ప్రబుద్ధులు నెలకోసారి ఆవిడ మీద ప్రేమ కారిపోతున్నట్లు చేతులు ఊపుకుంటూ హరి ఇంటిని విజిట్ చేస్తూ ఉంటారు. పోనీ పెద్దావిడకి ఏమీ లేకపోయినా కనీసం ఒకరోజు సర్వీసైనా చెయ్యరు. పైపెచ్చు ఆడపిల్లలైతే హారతిని, మా అమ్మని సరిగ్గా చూస్తున్నారా? టైంకి మందులు వేస్తున్నారా? వేలపట్టున అన్నం పెడుతున్నారా? అంటూ ఎంక్వైరీలు. ఇక కొడుకులిద్దరైతే భార్య పిల్లలతో వచ్చిన ఒక్క పనిలో కూడా సాయం చెయ్యకుండా సినిమాలకి, షాపింగ్లకి తిరిగేసి వెళ్ళిపోయేటప్పుడు మాత్రం అమ్మ ఆరోగ్యం జాగ్రత్త అని చిలక పలుకులు పలికేసి
"వస్తాంరా హరి! ఏదైనా అవసరమైతే ఫోన్ చెయ్" అంటూ చక్కపోతారు. వీళ్ళు వస్తే హారతికి డబుల్ వర్కే. తోటికోడళ్ళు తీరిగ్గా కాలు చాపుకొని టీవీ చూస్తూనో, సెల్ మాట్లాడుతూనో, పని జోలికి రాకుండా పైపైన మెరమెచ్చు కబుర్లుకొకటి. "అయ్యో హారతి! మీకు చాలా బర్డెన్ పడిపోయింది. పోనీ కొన్నాళ్ళు మేము తీసుకువెళ్దామన్నా ఆవిడ మా దగ్గరికి రారు కదా! ఎంతైనా అత్తగారికి మీరంటేనే ఇష్టం" అనడం. అత్తగారికి సేవ చేయడం అటుంచి, కనీసం తమ పిల్లలకైనా వండి పెట్టుకోరు? హారతి, అదేంటో గాని మా పిల్లలకి నువ్వు చేసే ఐటమ్స్ నచ్చుతాయి అనో, అయ్యో వాడికి ఉత్తి పాలు ఇచ్చావా, బోర్నవీటా తప్ప మరొకటి తాగడు అనో రకరకాల కోరికలతో ఉదరగొట్టేస్తారు. హారతి కూడా వయసు మీద పడడంతో మోకాల నొప్పులు, లో బీపీ పలకరించాయి. తనకి ఓపిక ఎక్కువనే చెప్పాలి. దానికి తోడు తను పెద్ద ఫ్యామిలీ నుంచి రావడంతో బంధుప్రీతి, మొహమాటం రెండూ ఎక్కువే. పెద్దవారంటే భక్తి, గౌరవం. ఆ పైన భర్త ఒకసారి చెప్పిన మాటలు ఆమె మనసులో నాటుకుపోయాయి. హారతి, అమ్మ మమ్మల్ని కంటికి రెప్పలా పెంచింది. ఈ వయసులో ఆమెన్ని జాగ్రత్తగా చూసుకోవడం మన ధర్మం. మా వాళ్ళెవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి మనం కూడా వదిలేయాలని అనుకోవద్దు. మనం ఎవరితోనూ పోల్చుకోవద్దు. నేను ఒక్కడే కొడుకునై ఉంటే ఏం చేసేవాళ్ళం? మా అమ్మ నా దగ్గర ఉంటే నాకెంతో ధైర్యం, సంతోషం. నాకు అమ్మ కావాలి. నా మాట కాదనవు కదా! అని హరి జాలిగా అడిగేసరికి హారతి మనసు ద్రవించిపోయింది. తన తల్లి లాంటిదే కదా! భర్త తల్లి కూడా. అత్తగారు కూడా ఏ మాటకా మాట చెప్పుకోవాలి. కోడల్నెప్పుడూ పల్లెత్తు మాట అని ఎరుగదు. అలాంటిది ఆవిడని తను ఎలా కాదంటుంది? కానీ ఇలా చూడ్డానికి వచ్చే పోయే వాళ్ళ వల్లే వీళ్ళకి తలనొప్పి ఎక్కువైపోతుంది. కాలేజీలో చదువుకునే రోజుల్లో కొడుకు శ్యామ్ బాధపడేవాడు. ఏంటమ్మా, నీకు రెస్ట్ అనేదే లేదు. పెద్దనాన్న ఫ్యామిలీకి, నాన్నమ్మకి నువ్వే చాకిరీ చెయ్యాలా? మనం ముగ్గురం హాయిగా ఉండకుండా వీళ్ళందరూ ఎందుకు మనతో? నాన్నమ్మని బాబాయ్ దగ్గరికి పంపెయ్యమని డాడీకి చెప్దాం అంటే వాణ్ణి కోప్పడింది. తప్పు నాన్నా! నీకు నేనెంత ముఖ్యమో డాడీకి కూడా వాళ్ళ అమ్మ అంతే కదా! డాడీ వింటే బాధపడతారు. ఎప్పుడూ అలా అనకేం? అంది. కాని మనసులో కొడుక్కి తన మీద ఉన్న ప్రేమకి ఎంతో పొంగిపోయింది. కాలం గడుస్తూనే ఉంది. కొడుకు పెళ్లి ఘనంగానే చేశారు. ఆస్ట్రేలియాలో ఉద్యోగం రావడంతో భార్య సమేతంగా వెళ్ళిపోయాడు. శ్యామ్‌కి కొడుకు పుట్టిన వియ్యంకులు వెళ్లారు గాని తను వెళ్ళలేకపోయింది. అత్తగారి బాధ్యతని నెల రోజులు కాదు, నెల రోజులు కూడా తీసుకోడానికి ఎవ్వరూ ముందుకి రాలేదు. ఆవిడనలా ఆమె కర్మానికి వదిలేసి వెళ్ళడానికి మనస్కరించలేదు. కొన్నాళ్ళకి కొడుకు, కోడలు వచ్చి మనవడిని చూపించి వెళ్లారు. వాడి పెళ్ళై 4 ఏండ్లు కావస్తున్నా పట్టుమని 10 రోజులైనా కొడుకు కాపురం చూడ్డానికి తాము వెళ్ళలేకపోయామని ఎన్నిసార్లు మదనపడిందో ఆ దేవుడికే తెలుసు. చాలాసార్లు అడిగి అడిగి విసిగిపోయాడు. ఇదిగో మళ్ళీ వచ్చే వారం వస్తున్నాడు. ఈసారి మాత్రం ఇంకా ఒప్పుకోడు. ఎలాగైనా తమ దగ్గరికి వచ్చెయ్యమని పట్టుబడతాడు. వాడు నా బంగారం. ఊహ తెలిసినప్పట్నుంచి అమ్మ కష్టాలు చూస్తున్నాడు కదా! ఎప్పుడు నాకు జాబ్ వచ్చాక మా అమ్మ నాతోనే ఉంటుంది. ఏం కావాలంటే అవి కొనిపెడతాను. కార్లో తిప్పుతాను అంటూ ఉండేవాడు. పిచ్చి తండ్రి! ఎలా ఉన్నాడో ఏం తింటున్నాడో అనుకుంది హారతి అత్తగారి నోట్లో ముద్ద పెడుతూ. సావిత్రమ్మ ఇంక చాలన్నట్లుగా సైగ చెయ్యడంతో మంచినీళ్లు తాగించి ఆవిడ మూతి తుడిచి మంచం మీద వాలుగా పడుకోబెట్టి టీవీ ఆన్ చేసి బయటికి వచ్చింది. ఆ రోజే శ్యామ్ భార్య పిల్లలతో దిగాడు. హారతి ఆనందానికి హద్దులేదు. 3 సంవత్సరాల తర్వాత చూడ్డమాయే. కోడలికి ఒక్క పని కూడా చెప్పకుండా అపురూపంగా చూసుకుంటుంది. మనవడి మురిపాలు సరే సరి. కొడుక్కి ఏవేవో చేసి పెట్టాలని తెగ హైరాణ పడిపోతుంది. ఇంత హడావిడిలోనూ అత్తగారి సేవలు విస్మరించడం లేదు.
సమ్మర్ కావడంతో మరిది, ఆడపడుచులు ఎప్పటిలాగే కుటుంబాలతో దఫదఫాలుగా వచ్చి వెళ్తున్నారు. మోకాళ్ళ నొప్పులలో, బీపీతో బాధపడుతూ కూడా అలాగే లేని ఓపిక తెచ్చుకొని పని మనిషి సాయంతో అందరికీ కావాల్సినవన్నీ అమరుస్తూ చేసుకుపోతుంది హారతి. శ్యామ్ ఇవన్నీ గమనిస్తున్నాడు. వాళ్ళు చూడబోతే అదో రకం. అర్ధరాత్రి దాకా టీవీ చూడ్డం, తెల్లారి లేటుగా లేవడం, వేళపట్టున తినరు. ఇక్కడి పిల్లే అయినా కోడలు స్వర్ణకి ఏవీ నచ్చవు. శ్యామ్ కూడా భార్యకి వత్తాసు. ఏంటమ్మా ఈ వంటలు? ఆర్య ఇలా వండితే తినడు అంటూ. కోడలు పనిలో కాస్త కూడా చొరవ తీసుకోదు. మనవడిని దగ్గర తీసుకోబోతే వాడు రాడండి, కొత్త కదా అంటూ తన గదిలోకి తీసుకువెళ్ళిపోతుంది. హారతికి చాలా అసంతృప్తిగా అనిపించింది. వాళ్ళు వెళ్ళే రోజు దగ్గరికి రానే వచ్చింది. కొడుక్కి ఏవేవో ప్యాక్ చేస్తూ ఒకటే హడావిడి పడుతుంది హారతి. ఇంకో పక్క అత్తగారిని చూడ్డానికి వచ్చి వెళ్తున్న చిన్న ఆడపడుచుకి శ్యామ్‌తో పాటు ఊరగాయలు, స్వీట్స్ ప్యాక్ చేసి ఇచ్చి, అంపకం పెట్టి సోఫాలో అలసటగా కూలపడింది. శ్యామ్ ఈ 15 రోజుల్నుంచి ఇంట్లో జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉన్నాడు. అమ్మా! అని కొడుకు పిలవగానే ఏం నాన్నా? అంటూ చూసింది. నాకు తెలుసు, ఎలాగైనా నా కొడుక్కి నేనంటే ప్రేమ. ఇంత చాకిరీ చేస్తున్నానని పిచ్చికన్నా ఎంత బాధపడుతున్నాడో. పైకి చెప్పడు కానీ మనసులో ఫీలవుతుంటాడు. నాకు తెలీదా ఏంటి? చిన్నప్పటిలాగే నువ్వు మాతో వచ్చెయ్యవమ్మా అని పట్టుబడతాడేమో. ఏం చెప్పాలో ఏంటో. అమ్మా! ఎంత ఓపికే నీకు? మంచం మీద నానమ్మకి, ఇంటికొచ్చిపోయే చుట్టాపక్కలకి ఎలా వండి వారుస్తూ ఎన్ని సపర్యాలు చేస్తున్నావే? హారతి లోలోపల మురిసిపోయింది తన కొడుకు కన్సర్ట్స్‌కి. కానీ ఆ తర్వాత ఊహించని డైలాగ్‌కి నిశ్చేష్టురాలైంది. ఇంతమందికి చేస్తున్నావు. నా భార్యకి ఎప్పుడైనా ఇంత సేవ చేశావా అమ్మా? అసలు నువ్వు మాకేం నిలబడ్డావమ్మా? నేను ఆఫీస్‌కి వెళ్ళాక తను పిల్లాడితో సంభాళించుకోలేక ఎంత పైనా కింద అవుతుందో నీకేం తెలుసు? ఇక్కడికొచ్చాక అన్నీ చూసి స్వర్ణ ఎంత బాధపడుతుందో మీ అమ్మగారు నాకేం చేశారు? అని అడుగుతుంటే ఏం సమాధానం చెప్పమంటావు? అమ్మా! ఇదే చెప్తున్నా. నాకు నువ్వు కావాలి. వేదన ధ్వనించే స్వరంతో అన్నాడు శ్యామ్. మా అమ్మ కోడలితో సేవలు చేయించుకోవాల్సిన 57 ఏండ్ల వయసులో 90 ఏండ్ల అత్తగారికి సేవలు చేస్తుంది. సో, నువ్వు మా అమ్మని చూసి నేర్చుకో. అత్తగారిని ఎలా చూసుకోవాలో అని బుద్ధి చెప్పడం పోయి, మంచం పట్టిన పెద్దావిడతో పోల్చుకుంటూ కుమిలిపోతున్న భార్యకి సేవలు అందించడానికి అమ్మ కావాలంటున్న కొడుకుని విస్తుపోయి చూస్తూ ఆలోచనలో పడిపోయింది హారతి. ఎంత ఆశ్చర్యం! 7గురు సంతానంలో ఒక్కడిగా సమానంగా పెరిగిన తన భర్త ఏమో తల్లి సేవ చేయడం తన బాధ్యతగా అమ్మ కావాలి అనుకుంటుంటే, ఒకే ఒక్కడుగా అపురూపంగా పెరిగిన కొడుకేమో తల్లి సేవ అందుకోవడం తన హక్కుగా అమ్మ కావాలి అంటున్నాడు. తరాల మధ్య ఈ అంతరానికి కారణం ఏమైనా ఒక స్త్రీగా తను మాత్రం హక్కుల గురించి మాట్లాడకుండా బాధ్యతల్ని నెరవేర్చాల్సిందే అనుకుంది. మాతృప్రేమకి, మానవత్వానికి నీరాజనమైన హారతి.